ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము యేసుక్రీస్తులు వారు చేసినటువంటి 3వ అద్భుతము. అది మార్కు సువార్తలో ఉంటుంది 1వ అధ్యాయంలో, మరియు లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. అది మనం చదువుకుందాము, ధ్యానిద్దాము. అలాగా యేసుక్రీస్తుల వారు ఏ అయితే అద్భుతాలు చేశారో ఆయన శిష్యులుగా మనము కూడా అంతకంటే ఎక్కువ కార్యములు చేయాలని యేసయ్య చేస్తారు అని దేవుని వాక్యం యేసయ్య చెప్పారు కనుక మనము కూడా వాటి యొక్క అనాయింటింగ్ని మనం పొందుకుంటాము. మనం ఇంపార్టేషన్ని దేవుని దగ్గర నుంచే సరాసరిగా పొందుకుంటాము. కాకపోతే మనము ఎలాగా దీన్ని మనం వాడాలి, యేసయ్య ఎలాగా దీన్ని చేశారు అంటే, యేసుక్రీస్తు అంటే మనకి అందరికీ కొద్దో గొప్పో ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. కొంతమంది కొంచెం బాగా ఎక్కువగా తెలుసు, కొంతమంది కొంచెం తక్కువగా తెలుసు. కానీ వాట్ ఎవర్ మే బి ద రీజన్, అందరికీ యేసయ్య అంటే దేవుడు అని తెలుసు. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని కొలుస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. యేసయ్య అంటే దేవుడు అని తెలుసు. ఆయన ఆజ్ఞలు కొంతమందికి తెలుసు, కొంతమందికి సత్యవాక్యం గురించి లోతైన అనుభవము, కృపావరముల్లోని లోతైన అనుభవం అనేది ఉంటుంది. అయితే మనము ఏదైనా సరే ఒకటి నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు మనము వేరే దేశానికి వెళ్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ యూకే కానీ యూఎస్ఏ ఒక దేశానికి వెళ్తున్నాము. మనం ఏం చేస్తాము అంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ తీసుకుంటాము, తర్వాత వీసా తీసుకుంటాము, వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాము, ఆ తర్వాత మనం ఏం చేస్తాము, అక్కడికి వెళ్తాము. ఓకే, అలాగే మనం ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యంలో మనల్ని రాజులైన యాజక సమూహములుగా ఉంచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. మనల్ని బానిసత్వం నుంచి, సాతాను బంధకాల నుండి, పాపము నుండి విడుదల చేయటకు ఆయన వచ్చాడు. అయితే మనం ఆయన గురించి ఎంత తెలుసుకుంటే మనము అక్కడ అంత ఎఫెక్టివ్గా మన యొక్క స్థానం అనేది ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ అధికారంగా కలిగి మనం ఉంటాము. ఇప్పుడు వేరే దేశానికి వెళ్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ అమెరికా దేశానికి వెళ్తూ ఉన్నామంటే, అక్కడ వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, అక్కడ పద్ధతులు ఏంటి, అక్కడ రాజ్యాంగం ఏంటి, అక్కడికి వెళ్తే ఎలా మసులుకోవాలి, ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటాం కదా. మరి మన నిత్య జీవానికి మనం వెళ్తున్నాము. అసలు నిత్య జీవాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం అంటే కేవలం అక్షర రూపంలో ఉన్న బైబిల్ని చదవడం మాత్రమే కాదు, కానీ ఆ చదివిన దాన్ని అర్థం చేసుకొని, లేక వినిన దాన్ని అర్థం చేసుకొని మనము ఆ వాక్యాన్ని క్రియారూపకంగా పాటించాలి. అప్పుడు దేవుని వాక్యానికి మనము లోబడి ఉండిన వారం అవుతాము. అంటే నువ్వు ఎంతగా దేవుని తెలుసుకుంటావో, ఎంతగా దేవుణ్ణి వెతుకుతావో అన్ని అద్భుతాలు నువ్వే చేయగలవు. యేసయ్య ఏమని చెప్పారు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హీ ఈస్ ద సేమ్ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. ఆయనే సంవత్సరములకు లెక్కలేదు. అయితే ఆయన నీతో ఏమని చెప్తున్నాడు, ఆ అద్భుతాలు నువ్వే చేస్తావు. అయితే మనలో చాలామంది అద్భుతాలు చేయలేకపోవడానికి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక పాస్టర్ కానీ, ఒక దేవుని సేవకుడు కానీ, లేకపోతే ఒక విశ్వాసి కానీ, ప్రార్థనాపరుడు కానీ, కృపావరములు కలిగిన వాడు కానీ ఎవరైనా వచ్చి అపవిత్రాత్మలు గద్దించిన వెంటనే వెళ్ళిపోతాయి. కానీ మనం చేస్తే ఎందుకు అంటే, వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి? వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, మనము బాప్తిజం తీసుకున్నాం. వాళ్ళు బైబిల్ చదువుతారు, మనము బైబిల్ చదువుతాం. అలాగే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థన చేస్తాం. కానీ ద క్వాలిటీ, ఒక ప్రాముఖ్యత, దేవుని కొరకు ఒక సమయాన్ని, ఒక ప్రాముఖ్యమైన దాన్ని, ఈ లోకాసల్ని వదులుకోవడం అనే దానిలో వాళ్ళు ఎక్స్పర్ట్స్గా ఉంటారు. ఎవరైతే ఎక్స్పర్ట్స్గా ఉండకుండా లోకాసలతో పాటుగా కూడా దేవుని భక్తిని కొనసాగిస్తూ కొంచెం నులివెచ్చని స్థితిలో ఉండి ఒక్కొక్కసారి ముందుకు వస్తూ వెనక్కి పడిపోతూ ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ విద్యని వాళ్ళు నేర్చుకోలేరు. ఈ మహోన్నతిని విద్యని వాళ్ళు నేర్చుకోలేరు పూర్ణంగా. అందుకే అపవిత్రాత్మలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే మన గృహంలోనే ఎంతోమందికి ఏదో రకమైన అపవిత్రాత్మల వల్ల ఇబ్బంది ఉంటుంది. పోనీ మన గృహంలో లేకపోయినా మనకు చుట్టుపక్కల వాళ్ళు కానీ, సమాజంలో కానీ కొంతమందిని చూస్తే వీళ్ళకి ఫినాన్షియల్ బ్రేక్ అనేది అవసరము, ఆ అపవిత్రాత్మ వాళ్ళని అందులో శోధిస్తుంది అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే మరి పితృ సంబంధితమైన కర్సెస్ అనేవి వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. అలాగే వాళ్ళు అవిధేయతకు చోటివ్వడం వల్ల, సాతాను వాళ్ళని ఓన్ చేసుకోవడం వల్ల కొన్ని శోధనలు కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్టయితే నా యొక్క శరీరానికి ఓనర్ ఎవరు?
నా శరీరానికి ఓనర్ అపవాదా లేకపోతే దేవుడా? ఇప్పుడు నేను దేనికి బిలాంగ్ అవుతానో, నేను ఎవరికి చెందిన దాన్ను? అదే ఇప్పుడు మనం జరగబోయే శోధనని మనం ఎదుర్కొనేలా చేసేది. ఇప్పుడు నేను అపవాది సంబంధిగా ఉంటే, ఇప్పుడు మీరు అపవాది సంబంధిగా ఉంటే ఖచ్చితంగా మీరు ఎదిరించలేరు. ఒకవేళ ఎదిరించాలనుకున్నా సరే కూడా మీ వల్ల కాదు, మీరు దాంతో పీడింపబడుతూ ఉంటారు. కానీ ఎదిరించాలి అని అనుకుంటే మీరు పరిపూర్ణంగా దేవునికి లోబడి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండడి, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వెళ్ళిపోవును. అంటే దేవుడికి లోబడి ఉంటేనే అపవాది వెళ్ళిపోతాడు. దేవుడికి లోబడకుండా ఈ లోకంలో దానితో లోకాశలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లో మీరు మునిగి తేలాడుతూ ఉంటే, అది ఒక సందర్భమైనా సరే, అది ఒక క్షణమైనా సరే, లేకపోతే పైకి కనిపించకపోయినా సరే, మీ ఆలోచనలో దోషమైనా సరే, మీరు దేవునికి ఇవ్వకుండా ఉంటే ప్రాముఖ్యత ఏం జరుగుతుందంటే, మీరు అపవాది అనేది మీ జీవితంలోంచి మీరు ఎదిరించలేరు. వాడు పారిపోడు. మీరు ఎదిరించినా సరే వాడు పారిపోడు. కనుక మీరు దేవునికి లోబడి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే లూకా రాసిన సువార్త 4:31-36 చదువుకుందాము. అప్పుడు ఆయన గలిలీలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారముతో కూడినదై ఉండెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసును. అందుకు యేసు ఊరకుండము, ఇతని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వారి మధ్యను పడదూసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయిను. అందుకందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఆయన అధికారంతో బలంతో అపవిత్రాత్మల్ని కమాండ్ చేస్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనం కూడా ఆజ్ఞాపిస్తా ఆ దెయ్యాలు జీవితాల్లోంచి వెళ్ళిపోతాయి. కానీ యేసయ్య ఏ అధికారంతో ఇచ్చేశాడంటే తండ్రి నుండి పొందిన అధికారము. ప్రకటన గ్రంథము 2:26 తండ్రి నుండి అధికారం పొందాము. యేసుక్రీస్తు శిష్యులకి కూడా లూకా సువార్త 9:1-2 రాజ్య సువార్త ప్రకటన చేయడానికి శిష్యుల్ని పంపించే ముందు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. దెయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, దేవుని రాజ్య సువార్త కోసము ఇలాగ చేయడని చెప్పి వాళ్ళ శిష్యులకు అధికారం ఇచ్చాడు. నమ్మిన వాని వల్ల ఈ సూచక క్రియలు కనబడును అంటే అందులో దెయ్యములను నా నామంలో వెళ్ళగొడతాడని యేసయ్య డైరెక్ట్గానే చెప్తారు. అంటే మనం యేసయ్య నామం వాడినట్టయితే మనము దెయ్యాలని వెళ్ళగొట్టగలుగుతాము. అయితే అవి ఎందుకు వెళ్ళగొట్టట్లేదంటే మీ నమ్మిక చొప్పున, నమ్మిన వారి వల్ల అంటే నీ నమ్మకం యొక్క ప్రేమ యొక్క లోతు ఎత్తు ఎలా ఉందో, నీ నమ్మిక యొక్క లోతు ఎత్తు ఎలాగా ఉందనేది మీరు సరిచూసుకోవాలి. ఇప్పుడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను పోయి అక్కడ పడమంటే పడుతుందని చెప్పేసి చెప్తారా సముద్రంలో? అయితే అలాగనే నీ యొక్క ఆవగింజంత విశ్వాసము అంత కాకుండా ఇసుక రేణు అంత ఉందేమో, లేకపోతే ఆవగింజ కంటే తక్కువగా ఉందేమో, అది మీకు కనబడట్లేదేమో, మీ విశ్వాసం అనేది పైకి కనబడట్లేదేమో, మీ క్రియల ద్వారా అది ప్రకటింపబడట్లేదేమో. విశ్వాసం అనేది కేవలం నోటి మాటతో ఒప్పుకున్న నమ్మిక మాత్రమే కాక మీ జీవన విధానము. విశ్వాసం అనేది మన జీవన విధానము. మనము విశ్వాసంతో ఐక్యపరచబడిన మన యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ విస్మయం ఉందారంట. ఎందుకు అంత విస్మయం ఉందరు? వాళ్ళకి పైకి తెలిసిద్దంటే యేసయ్య మరియ కుమారుడు కదా, యేసయ్య వీళ్ళ అన్న కదా. అయితే యేసయ్య మరి నజరేతుల నుంచి వచ్చాడు కదా, ఆయన చూడటానికి మహా అయితే ప్రవక్త అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన బోధకుడు అయి ఉండొచ్చు, లేకపోతే మంచి విషయాలు బోధించే బోధకుడు అయి ఉండొచ్చు. ఇలాగా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఎవరు? శరీరానుసారులు అంటే కంటికి కనిపించేది చేసే వాళ్ళకి అలా కనబడతారు. కానీ అసలు యేసయ్య ఆత్మల లోకంలో ఎలా ఉంటారో తెలుసా?
యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రికి ఎంత బలముగా ప్రార్థనలతోనూ యాచనలతోనూ కన్నీళ్లతోనూ వాక్యాన్ని ప్రకటించడంలో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో, తండ్రి కలిగిన రోషాన్ని కలిగి ఉన్నట్లు ఆయన ఎంత బలంగా సేవం చేశాడు తెలుసా? ఎంత గొప్ప ప్యాషన్ని కలిగి ఉన్నాడు తెలుసా? ప్యాషన్ అని ఒక పదం కాదు కానీ అంతకంటే గొప్పగా యేసయ్య చేశారు కదా. దానివలన ఆయన క్రియలని అంత బలంగా మేనిఫెస్ట్ అయ్యాయి. ఆయన తండ్రికి లోబడి ఉన్నాడు. మనం కూడా దేవునికి లోబడి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవునికి లోబడకుండా ఏ ఒక్క స్టెప్పులో పక్క అడుగు వేసినా, ఇగ్నోరెంట్గా ఉన్న యెహోవా కార్యమును అలక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు. అంటే మనం ఆసక్తితో వెతకకుండా ఉంటే దేవుడు మనకు దొరకడు. వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటుంది? ఆసక్తితో నేను చేస్తే ఏలియా ప్రార్థన విని, ఒక మనిషి ప్రార్థన విని 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేసిన దేవుడు మరలా వేడుకుంటే మరలా వర్షాన్ని పంపించాడు. ఇంత కార్యాలు ఒక మనిషికి చేసావా అంటే, తన చేతి పనుల మీద దేవుడు మనిషికి అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఆయన్ని కేవలము దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడు. మహిమ ప్రభావాలు మనిషికి ధరింపజేశాడు. ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ గల దేవుడు. అయితే మన జీవితంలో కూడా మనం అపవిత్ర ఆత్మల్ని యేసయ్య ఎలాగా గద్దించాడో మనం కూడా గద్దించాలి. ఎలాగా గద్దించాలంటే దీనికి కూడా ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. తండ్రికి లోబడి ఉండాలి. మనం లోకానుసారంగా ఉండకూడదు. శరీరాశల్ని విసర్జించాలి, శరీరాశల్ని త్యజించాలి. నేత్రాస జీవపుటంబం మన జీవితాల్లో ఉండకూడదు. లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం జాగ్రత్త పడాలి. యేసయ్య ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు? పైకి వీళ్ళకి అలా కనిపిస్తున్నాడు, కానీ ఆయన ఒక బలమైన స్పిరిచువల్ కవచాన్ని ధరించుకున్నాడు, సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. అదే కవచాన్ని మనకి కూడా ఇచ్చాడు. ఆయన దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. అందులో ఏమేమి ఉంటాయి? మీ శిరస్రాణం దగ్గర నుంచి మీ పాదముల వరకు, అంటే ఆ టాపిక్ వచ్చేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల వరకే ఉంటుంది. అయితే మీరు తర్వాత చదువుకోవచ్చు. ఆ యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. ఆయన స్పిరిట్లో చాలా బలవంతుడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్టయితే పౌలుని దేవుడు చాలా బలంగా విశేషంగా అద్భుతాలు చేస్తాడు. అప్పుడు పౌలు అద్భుతాలు చేస్తున్నాడు కదా, యేసయ్య నామంలో మేము కూడా చేస్తామని కొంతమంది యూదుల్లో ఉండే మాంత్రికులు ఆ యేసు నామాన్ని బట్టి ఆ దెయ్యములను వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తే దెయ్యములు వాళ్ళ మీద పడి వాళ్ళని అవమానపరిచాయి. అయితే ఇక్కడ యేసయ్య మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏమని చెప్పింది ఆ దెయ్యము? నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరో నాకు తెలియదే. నువ్వెవరు నన్ను కమాండ్ చేయడానికి? నీ దగ్గర అధికారం లేదు. దెయ్యములను వెళ్ళగొట్టాలంటే నీకు అధికారం కావాలి, నీకు లైసెన్స్ కావాలి. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నా సరే, అఫీషియల్గా నీకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అఫీషియల్గా నీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటుంది, అఫీషియల్గా నీకు ఫోన్ నెంబర్ ఉంటుంది. వాటితో కనుక నువ్వు మాట్లాడినట్టయితే, చేసినట్టయితే కార్యాలు దానికి సంబంధించినవి జరుగుతాయి. ఎవరన్నా దానికి ఒబీడియంట్గా ఉండకపోతే వాళ్ళని ఒప్పుకోరు. అలాగనే మనము అధికారాన్ని క్యారీ చేసుకోవాలి. మన నమ్మిక బలంగా ఉండాలి. మనం దేవునికి లోబడి ఉండాలి. మనం యుద్ధోపకరణాలు ధరించాలి. ఇక్కడ పౌలు గారిని చూసినట్టయితే ఆయన నేను యేసును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడని పౌలు అంటారు కదా. ఎందుకంటే ఆయన తన శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపు డంబాన్ని త్యజించాడు. తన జీవితం అంతయు యేసుక్రీస్తు సేవ తప్ప ఇంకోటి లేకుండా ప్రణాళికాబద్ధంగా తనకున్న వనరులని, తనకున్న జ్ఞానమంతా దేవుడికి అప్పగించుకొని దేవుడి నుంచి పొందుకొని అప్పుడు ఏం చేశాడంటే ఆయన అనేకులకు ఆహారంగా మారతాడు. నీవు దేవుని చేత విరవబడిన రొట్టెవైతే అనేకులకు ఆహారంగా నువ్వు మార్చబడతావు. ఇక్కడ పౌలు మీద అనాయింటింగ్ ఉందని, అభిషేకం ఉందని దెయ్యాలకి తెలిసిపోయింది. నీ జీవితంలో కూడా నీకు అనాయింటింగ్ ఉంది అంటే దెయ్యాలకు అప్డేట్ అయితే వెళ్తుంది. అవి మీ మీద దాడి చేస్తూ ఉంటాయి. అందుకే వాక్యంలో రాసి ఉంటుంది ఏంటంటే, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందలి దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుచున్నాము. అయితే పౌలు గారు పోరాడారండి, చాలా బలంగా పోరాడాడు. ఆయన యుద్ధోపకరణాలు ఆయన
ఎప్పుడు తీసేయలేదండి. ఎట్లాంటి శత్రువైనా సరే కుప్పగూలిపోవాల్సిందే. కానీ పైకి ఆయన ఎలా కనిపిస్తాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నాయి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగం కొరగానిదని ఒకడు అనును. ఆయన పత్రికల్లో మాత్రమే పేపర్లో బలంగా కనిపిస్తున్నాడు అంటే అతను ఏం చేస్తున్నాడు? శరీర సంబంధి గనక కంటికి కనిపించేది చూస్తున్నాడు. అతడు విశ్వాసి కాదు. విశ్వాసులు ఏంటి? కనబడంది కూడా చూసేవాళ్ళు. ఆత్మానుసారులు, ఆత్మ సంబంధమైన స్వభావమును, ఆత్మ సంబంధమైన మనస్సును కలిగి ఉంటారు. దేవుని ఆత్మ ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో వాళ్ళు ఆత్మ సంబంధమైన మనసును కలిగి ఉంటారు. ఈ పౌలుని చూస్తే చూడటానికి బలహీనంగా ఉంటాడు. ఈయన ప్రసంగం దేనికి కొరగాందు అంటే ఇంగ్లీష్లో చూసినట్టయితే ఆయన అంత ఎలోక్వెంట్ ప్రీచర్ కాదు, ఆయన అంత మంచి మాటకారి కాదు, బలమైన స్పీచ్ కూడా అతనికి ఉండకపోవచ్చు. అంటే ఇతను చెప్తూ ఉండంటే ఇతను చెప్పేదేంటి వినేది అన్నట్లుగా ఆయన యొక్క స్పీచ్ డెలివరీ అనేది ఉంటుంది. అతన్ని అసలు ఎందుకు మేము ఇలా చేస్తాము? కేవలం పత్రికల్లో మాత్రమే ఇతను కనబడతా ఉంటాడు. ఏదో పత్రికలు రాసుకుంటూ ఉంటాడు, అందులో చాలా బలంగా కనపడతాడు, కానీ మ్యాటర్ లేదు అని అంటారంట. కానీ అలాంటి పౌలుని దేవుడు ఏం చేశాడంటే ఎంత బలమైన వాడుగా వాడుకున్నాడంటే పౌలుని, ఆయన చేత విశేషమైన అద్భుతాలు చేస్తే ఆయన నడికట్లని చేతురుమాళ్ళని ఇచ్చినా సరే కూడా ఆ దురాత్మలు వదిలిపోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఎంత అద్భుతమైన సేవ దేవుడు చేయించాడు. మనుషులు తృణీకరిస్తారేమో కానీ దేవుడు తృణీకరించడు. అలాగే నీకు అనాయింటింగ్ కలిగి ఉంటే నువ్వు ఐసోలేట్ అయిపోతూ ఉంటావు. ఇప్పుడు దావీదుని చూసినట్లయితే ఐసోలేట్ అయిపోతాడు. వాళ్ళందరూ తక్కిన వాళ్ళందరూ ఒక గుంపులో ఉంటే ఇతను ఒక్కడే సపరేట్గా ఉంటాడు. ఇతను ఒక్కడే చిన్న చూడబడిన వ్యక్తిలాగా ఉంటాడు. కానీ మిగతా వాళ్ళని చూసినట్టయితే వాళ్ళు చాలా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళలాగా, చాలా టాప్ పొజిషన్లో ఉన్నట్లు కనబడతారు. అది శరీరానుసాలు చూస్తారు. కానీ ఆత్మ సంబంధమైన వాళ్ళు ఎలా ఉంటారంటే, సమూయేలుకు తెలుసు దావీదు ఏమవుతాడో భవిష్యత్తులో. సమూయేలు వచ్చి అభిషేకం చేస్తాడు. అభిషేకం చేసిన వెంటనే దావీదు మీదకి బలమైన దేవుని ఆత్మ దిగి వచ్చింది. వెంటనే రాజయ్యాడా? అవ్వలేదు కదా. మరి ఆయన అనేకమైన పోరాటాలు చేశాడు, అనేకమైన యుద్ధాలు చేశాడు. యెహోవా నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. మనమందరము క్రీస్తు యొక్క సైనికులమే. మనమందరము దేవుని నమ్మితే పూర్ణంగా, మనమందరము దేవునికి లోబడి ఉంటే అపవిత్రాత్మల్ని గద్దించటం, అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం అనేది చాలా చిన్న పని. కానీ మనం చేయడానికి ఇబ్బంది పడే పని ఏంటో తెలుసా? దేవునికి సమర్పించుకోవడం. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన అనేది ఒక టాస్క్. ఈరోజు కొంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాము అని. కొంతమంది అయితే దేవుని వాక్యానికి ఒక సమయం ఇస్తారు, లేకపోతే ఒక కమ్యూనిటీని బిల్డప్ చేయడానికి కొంత సమయం ఇస్తారు. కానీ అసలైన మోటివ్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి అనుగుణంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని రాజ్యాన్ని కట్టడానికి అనుగుణంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని రాజ్యానికి అనుగుణంగా నీ ప్రవర్తన ఉందా? నువ్వు పరలోక సంబంధి వలె ఉన్నావా, భూలోక సంబంధి వలె ఉన్నావా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. పౌలు గారు చూడటానికి బలహీనుడు. కొంతమందిని చూస్తే కొంతమందికి నచ్చరు. కానీ దేవుడికి నువ్వు నచ్చితే చాలు. నిన్ను మనుషులు ఎవ్వరూ నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దేవుడికి నువ్వు నచ్చితే చాలు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆలోచనతోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలంటే ఇక్కడ ఏంటంటే మర్మము, పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే నీ హృదయంలో ఎక్కడ మాలిన్యం ఉండకూడదు, లోక మాలిన్యం. నీ ఆలోచనలో కూడా పూర్ణ వివేకముతో ప్రేమింపవలనంటే నీ ఆలోచనలో కూడా అపవిత్రత ఉండకూడదు. నీ యొక్క మనసులో కూడా దేవుడి గురించి నొచ్చుకోకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి. నీ ఆత్మలో కూడా ఎక్కడ కూడా తిరుగుబాటు అనేది ఉండకూడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని చేత ఎన్నిక చేయబడుటకు పిలువబడిన వారే. కానీ మీరు తప్పిపోతున్న విధానం ఏమనగా, మీరు దేవునితో సహవాసం చేయడంలో మీరు చాలా వెలకబడిపోయి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, మన భారతదేశాన్ని చూసినట్టయితే భారతదేశంలో దేవుని ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు?
ఎందుకంటే స్త్రీలు కానీ పురుషులు కానీ మనల్ని మనమే కట్టుకోవటానికి, మన పిల్లల్ని దేవునిలో కట్టడానికే మనము మన ప్రాణాత్మ దేహాల్ని యేసయ్యకి ఇవ్వలేకపోవడమే. మన దేవుడి ఎదుట అర్పణం ఏంటో తెలుసా? నూతన నిబంధనలో మనమే, మన ప్రాణాత్మ దేహమే దేవునికి మనమిచ్చే అర్పణ. ఆయన దహించు అగ్ని గనక మన యొక్క అర్పణను దహించినప్పుడు మనం అగ్నితో మండుకొని ఉంటాము. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ ద్వారా దేవుని యొక్క మహిమ అనేది ప్రత్యక్షపరచబడుతుంది. కానీ ఎన్ని రోజులైతే, ఎన్ని నెలలైతే, ఎంత సమయమైతే నువ్వు దేవునికి అర్పణగా ఉండటానికి ఇష్టపడవో అంతగా నువ్వు దేవుణ్ణి నీ జీవితంలోనే రిఫ్లెక్ట్ చేయలేవు. ఇంకా పక్కన వాళ్ళ సంగతి పక్కన పెడితే సరిపోతుంది. అందుకే శోధన వెంబడి శోధన, అపవాది అనేది లోకంలోకి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఇక్కడ మీరు చూసారా, మేము యేసును ఎరుగుదుము, పౌలును ఎరుగుదుము. ఇప్పుడు మీ పేరు పెట్టుకోండి, పౌలు పేరులో మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకొని ఆ దెయ్యాలు ఫలానా వాళ్ళని నేను ఎరుగుతున్నాను, ఫలానా వాళ్ళని మాకు తెలుసు అని దెయ్యాలు చెప్పగలుగుతున్నాయి అంటారా? మీకు అంతగా దేవునితో మమేకమయ్యారా? అంత బలవర్ధకమైన ఆహారం తింటున్నారా? లేకపోతే ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారా? పాలు తాగే స్థితిలో ఉంటే అపవిత్రాత్మని వెళ్ళగొట్టలేరు. వెళ్ళగొట్టినా సరే కూడా చాలా టైం పడుతుంది, ఇమీడియట్గా అయితే జరగదు. లేకపోతే ఎవరైనా బలంగా ఉండే వాళ్ళు వచ్చి వారి గురించి ప్రార్థన చేయాల్సి వస్తుంది. కానీ మిమ్మల్ని మీరే సమాయత్తపరుచుకోవాలి. మనం చివరిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాము. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అంతము వరకు అంటే తండ్రి వలన అధికారం పొందినట్టు నువ్వు కూడా అధికారం పొందాలంటే ఎక్కడా? పరలోక రాజ్యంలో అధికారం పొందాలంటే అతను జయిస్తూ ఉండాలి. ఒక్కరోజు జయిస్తే సరిపోదు, పోయిన సంవత్సరం జయిస్తే సరిపోదు, నిన్న జయిస్తే సరిపోదు. అతడు ప్రతిరోజు ప్రతి క్షణము జయించుచు ఉండాలి. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. యేసయ్య యొక్క క్రియలు ఏదైతే చెప్తారో ఆ క్రియలు అంటే సత్కార్యములు చేయడము, అలాగే ఆత్మకార్యాలు చేయడము, దేవుడు చెప్పినవి చేయడము. అయితే నీకు దేవుడు తెలియాలి అని అంటే ఆయన మాత్రం ఖచ్చితంగా నువ్వు వెతకాల్సింది. వెతికితే ఆయన దొరికే దేవుడు. నీకు ఆయన గురించిన జ్ఞానము ఎంత ఉంటే ఆయన యొక్క పవర్ని నువ్వు అంత మేనిఫెస్ట్ చేయగలుగుతావు, ఆయన యొక్క మహిమను అంత మేనిఫెస్ట్ చేయగలుగుతావు. కనుక దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే మనము థియాలజీని మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాము, రెస్పెక్ట్ ఇవ్వాలి కూడా. అయితే ఇక్కడ మనం చూసింది ఏంటంటే థియాలజీ వాళ్ళకి మరి ప్రాక్టికల్గా ఆత్మ సంబంధంగా ఉండి అంటే దేవుని కార్యాలు, అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు మీద మనసు పెట్టుకున్న వాళ్ళకి, ఆశ్చర్యక్రియలు చేయడానికి పురికొల్పుకున్న వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే థియాలజీ వాళ్ళు దేవుని వాక్యంలో ఉన్నదాన్ని చూసి వాటి మర్మాలని రకరకాలైన రీసెర్చ్ల ద్వారా కనుక్కొని, అంటే బైబిల్లో ఉన్న వేరే ఒక చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్కి కానీ లేదా ఇంకా వేరే వాళ్ళు రాసిన దాని ద్వారా కానీ వాళ్ళు తీసుకుంటారు. కానీ అది మంచిదే, కాదని అనడం లేదు. కానీ మనం దాన్ని మించి మనం ఉండాలి. ఆత్మానుసారంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని నుంచి వారు గ్రహిస్తారు. ఇక్కడ ఆత్మీయ చెవులు కలిగిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే చెవిగలన వాడు నా మాట వినుగాక అని అంటది. చెవులంటే ఏంటి? శరీర రూపకం కనిపించే కాదు, మన ఆత్మీయ చెవులు, ఆత్మీయ నేత్రాలు. అలాగే ఆత్మకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకోవాలి. అది డైరెక్ట్గానే దేవుడు ఇస్తాడు. ఆయన అయితే వాగ్దానాలు చేశాడో అది అంత్య దినాల వరకు కూడా అందరికీ ప్రోక్షింపబడుతూ ఉంటుంది. అయితే అంతము వరకు ఆయన క్రియలు జాగ్రత్తగా చేయాలి. అసలు మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయన క్రియలు ఏంటో మనకు సరిగ్గా తెలియవు. ఆయన ఏమేం చేశాడో కూడా మనం వెతుక్కుంటే పెద్దగా తెలియదు. పాస్టర్ గారు చర్చిలో చెప్తే కొంచెం సేపు తెలుస్తుంది, లేకపోతే మనం బాధల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది, ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మనం మెడిటేట్ చేస్తూ ఉండాలి, మనం దాన్ని చదువుతూ గ్రహించుకుంటూ ఉండాలి. ఎవరన్నా నిన్ను ప్రేమించారనుకో, నీకు ఒక మంచి నీ మీద ఒక మంచి పోయం రాశారు నువ్వు చేసిన పనుల మీద, లేకపోతే మీ ఇంట్లో ఉండాలంటే ఈ పద్ధతులు వీళ్ళు పాటిస్తారు అని మీ మీద ఒక మంచిగా ఉపన్యాసం చేశారు, లేకపోతే ఒక లెటర్ ఇచ్చారనుకోండి, మీరు దాన్ని మొత్తం ఎలా చూస్తారు?
ఒకవేళ మీరు వేరొకళ్ళని అలా చేయాలన్నా మీరు ఎంత జాగ్రత్తగా నిశితంగా వాళ్ళ గురించి అర్థం చేసుకొని రాస్తారు కదా. మరి అలాగే దేవుని గురించి కూడా మనం అంత నిశితంగా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని తర్వాత చేయాలి. అప్పుడేం జరుగుతుందంటే జనముల మీద, దేవుని యొక్క జనముల మీద ఆయన అధికారాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ అధికారం నాకు ఎందుకులే, నేను ఒక్కళ్ళనే ఏదో నా మానాన్ని నేను ఉండిపోతాను కదా, నాకు నచ్చినట్టుగా కృప మీద బతికేస్తాను కదా అంటే, నువ్వు సాటానికి ఎలా ఉంటారంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఉంటారు. ఎందుకంటే నువ్వు కార్నాలిటీకి దగ్గరగా ఉన్నావు. జస్ట్ కృప అనే ఒక చిన్న బ్యారియర్ అనేది నీకు అడ్డంగా ఉంది, కానీ నిన్ను వాడు పుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఏమని ఉంటుంది వాక్యంలో, అపహాసకుల కూర్చుండు చోటను కూర్చుండక అని చెప్పి ఉంటుంది. కానీ యేసయ్య చెప్పింది నీవు వినకుండా అపహాసకులు కూర్చున్న చోట కొంచెం దగ్గరలో కూర్చొని, అంటే వాళ్ళు మాట్లాడే మాటలు వినిపిస్తూ ఆ గుంపులోనే ఉండి నేను వాళ్ళని పాటించట్లేదు అని చెప్పి నువ్వు మౌనంగా ఉన్నా సరే కూడా నువ్వు అజ్ఞాతిక్రమం చేసినట్టున్నావు. ఎందుకంటే నువ్వు జస్ట్ సేవ్ అవుతున్నావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సాతాను కార్నాలిటీకి నిన్ను దగ్గరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక నిన్ను నువ్వు కాపాడుకోవాలి. వ్యర్థమైన దాన్ని అనుసరించకూడదు, వ్యర్థమైన దాన్ని నీ జీవితంలోనికి రానివ్వకూడదు. ఎందుకంటే దోస్ ఆర్ ద వేస్టర్స్ ఆఫ్ యువర్ టైం. సాతాను ఎప్పుడు కూడా నీ టైం వేస్ట్ చేయాలనుకుంటూ ఉంటాడు. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే తమ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సమయోచితమైన జ్ఞానం అనేది మీకు ఎలా వస్తుంది? మీ యొక్క జీవితంలో సిట్యువేషన్స్ ఆపద్దినములో మీరు యుద్ధోపకరణాలు ధరించకుంటే ఏం జరుగుతుంది? పౌలు గారు ఇంతగా పోరాడారు కదా. ఆయన ఏమని చెప్తున్నారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనం చదువునట్లయితే, మేము శరీరధారులమై నడుచుకున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఆయన కంటికి ఏమో శరీరధారులా కనిపిస్తున్నా సరే మేము శరీర ప్రకారంగా యుద్ధం చేయం. మేము డైరెక్ట్గా ఫ్లెష్తో యుద్ధం చేయం, కానీ మేము స్పిరిట్లోనే యుద్ధం చేస్తాము. దేవుని ఎదుట దుర్గములను పడదోచేసా. ఏ దుర్గాలను? సాతాను కట్టిన దుర్గాలను పడదోసి ప్రతి విధమైన, తర్వాత వచనం చూసినట్టయితే, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీ సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. వాళ్ళ పైకి ఇలాగా శారీరకంగా యుద్ధం చేయరు, కానీ వాళ్ళ ఆత్మలో చేసే యుద్ధంతో సాతాను యొక్క కంచుకోటలు మొత్తం బద్దలైపోతాయి. మన ఆత్మీయుల్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో దేవుని ప్రేమ అనేది నిజం చెప్పాలంటే ఒక ఇంట్లో కూడా సరిగ్గా ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య సరిగ్గా ఉండడం లేదు, తల్లిదండ్రుల మధ్య సరిగ్గా ఉండడం లేదు, మరి కుటుంబంలో రక్త సంబంధికుల మధ్య సరిగ్గా ఉండడం లేదు. దీనికి ఒకటే కారణం ఏంటంటే సాతానుకి దగ్గరగా ఉండడమే. సాతాను యొక్క క్రియలకు దగ్గరగా ఉన్నా చాలు, అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే లోకానుసార్లకి చెడు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం పాపమునకి దూరముగా తొలగిపోనట్టుగా మనల్ని మనము సిద్ధపరచుకుందాము. క్రీస్తు కొరకు మన ప్రాణాత్మ శరీరములను మనము ఆయనకి అర్పణముగా ఇచ్చి ఆయన దహించు అగ్ని వలె మనం కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే, ఆయనకు లోబడి ఉండనట్టయితే, ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా చేయుటకు ఇష్టపడినట్టయితే ఈ లోకములో ఉన్న వాడిని జయిస్తాం. మనము ఎప్పటి వరకు జయిస్తూ ఉంటామంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళేంత వరకు కూడా మనం జయిస్తూనే ఉంటాము, జయిస్తూనే ఉండాలి. మన స్టెప్ బ్యాక్ అనేది రాకూడదు. కనుక ప్రియ బిడ్డలారా, మీరు కూడా యుద్ధోపకరణాలు మీరు ధరించుకోండి, సర్వాంగ కవచమును ధరించుకోండి, దుర్గములను మీరు కూడా పడద్రోయగలగాలి. పౌలు గారు మనం మాదిరిగా తీసుకున్నట్టయితే మనం కూడా దుర్గాల్ని పడద్రోయగలుగుతాము. అలాగే కళ్ళు మూసుకున్నట్టయితే యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా నా తండ్రి, ఈ యొక్క సమయమును మాకు ఇచ్చిన దేవా, అయా సత్యమునందు మమ్మల్ని ప్రతిష్ఠించిన నా తండ్రి నీకు స్తోత్రాలు. మరి అపవిత్రాత్మను గద్దించినప్పుడు నీవు వెంటనే అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. అయా తండ్రి, మేము కూడా అపవాదిని ఒక్క క్షణంలో కూడా గద్దించినప్పుడు వాడు పారిపోయేంత శక్తి గల వరకు మమ్మల్ని మార్చండి. ఈ లోకాశలు నుంచి పరిపూర్ణంగా మాకు విముక్తి కలిగించండి. మా ప్రాణాత్మ దేహములను ప్రభువా నీకు అర్పణముగా ఇచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆత్మీయ అనుభవాలు మాకు నేర్పించండి. విశ్వాసం మూలపోటాలు
విశ్వాస మూలపాఠాలు నీ ప్రేమ లోతు ఎత్తును మాకు నేర్పించండి నా తండ్రి. అయ్యా నీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నీ ఉపదేశమును, నీ బలమును, నీ శక్తితో నీ రాజ్యమును ప్రకటించే జ్ఞానమును మాకు ఇవ్వండి. నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయి, వాళ్ళు దెయ్యములను వెళ్ళగొడతారు, అన్య భాషలు మాట్లాడతారని నీ వాక్యం సెలవిస్తుండగా ఎవరైనా సరే ప్రభా నాయన ఈ వాక్యాన్ని పక్కదోవ తప్పించి తప్పుడు సిద్ధాంతాల ద్వారా ప్రభా నీ జనులను లాగినట్లయితే అయ్యా తండ్రి పరిపూర్ణంగా వారి నుంచి నీ జనులను విముక్తి కలిగించమని అడుగుచున్న వారి చెరసాల నుంచి విడుదల కలుగునుగాక యేసునామములో. నీ వాక్యం వారు కనులార చూసి నిన్ను స్తుతించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. అయ్యా వారు అపవిత్రాత్మలు మాత్రమే కాక వారిని రోగులను స్వస్థపరిచేవారుగా నీ నామమందలి విశేషమైన అద్భుతములు చేసిన పౌలు వలె ప్రభా, అయ్యా తిమోతి వలె ప్రభా నా తండ్రి, అలాగే ప్రభా అనేకమైన నూతన నిబంధనలోని నీ సేవకులందరి వలె యేసుక్రీస్తు శిష్యుల వలె తండ్రి వాడుకొనమని ప్రభా, నీ యందు మా యందు ఏకాత్మ కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అనేకులకు మాదిరిగా అనేకులకు వెలుగుగా ప్రభా తండ్రి నీ బిడ్డలందరినీ మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్.